పైకి లేదు, ఖచ్చితంగా పొత్తులతోనే. అప్పట్లో కుదుర్చుకున్న ఒప్పందం ఏంటంటే 144 స్థానాల్లో పోటీ చేసి, అంతకుముందు ఉద్ధవ్ థాకరే తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన ఏంటంటే 2/3 పార్లమెంట్ స్థానాలు మీరు తీసుకోండి, 1/3 అసెంబ్లీ స్థానాలు మీరు తీసుకోండి అనేది అతని ప్రపోజల్. మేము అక్కడ 1/3 తీసుకుంటాం, మీరు ఇక్కడ 1/3 తీసుకోండి అనేది. ఆ ఫార్ములాని బీజేపీ అంగీకరించలేదు. ఎందుకని? ఒకప్పుడు 30 సీట్లు బీజేపీకి శివసేన ఇచ్చింది బాల్దావ్ సాహెబ్ థాకరే ఉన్నప్పుడు. ఏం చేసుకోవాలో తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేసుకోమంటారని 30 అంటే ఇచ్చానుగా తీసుకోండి, అభ్యర్థులను పెట్టుకోండి అని చెప్పాడు ఆయన. దాంట్లో దాదాపు 20-21 మంది గెలిచేశారు. అప్పుడు బీజేపీకి అర్థమైంది ఏంటంటే బాలాసాహెబ్ థాకరే విన్నింగ్ రేట్ ఏమో అప్పుడు 45-50 ఉంటే బీజేపీ విన్నింగ్ రేటు దాదాపు 70-80 ఉంది. అది గ్రహించాక హిందుత్వాన్ని అంగీకరిస్తున్నారు కానీ మొరటతనాన్ని అంగీకరించట్లేదని గ్రహించింది. అంటే సాఫ్ట్ హిందుత్వాన్ని అంగీకరిస్తున్నారు కానీ హార్డ్ హిందుత్వాన్ని అంగీకరించట్లేదు, సాఫ్ట్ మరాఠాన్ని అంగీకరిస్తున్నారు కానీ హార్డ్ మరాఠాన్ని అంగీకరించట్లేదు మహారాష్ట్ర ప్రజలని గ్రహించి అప్పటి నుంచి నిదానంగా స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకుంటూ వచ్చింది. 30 నుంచి తర్వాత 50, 70, 100 ఇట్లా తీసుకుని చివరికి పొత్తు లేదు అనుకుంటే ఉద్ధవ్ థాకరేతో ఇండివిజువల్గా పోటీ చేస్తే 288